హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం క్యారెట్ హల్వాని ట్రై చేయబోతున్నానండి. ఎలా వస్తుంది ఏంటి అనేది చూడాలి. ఫస్ట్ ఫ్రెష్ క్యారెట్ని తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటానన్నమాట. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ నున్నగా గ్రైండ్ చేసుకోవట్లేదు, ఇలా ఉంటేనే సరిపోతుందన్నమాట. సో ఫైనల్గా ఈ విధంగా క్యారెట్ ముక్కలన్నింటినీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యిని లాస్ట్ టైం చూపించాను కదండి, ఉదయం గీ అనేసి. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సో అందుకే దాన్నే మళ్ళీ యూస్ చేస్తున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత బాదం అండ్ కిస్మిస్ని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకొని అదే కుక్కర్లో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటానన్నమాట. సో క్యారెట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మిల్క్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని గరిటె సహాయంతో ఇలా కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇందులోకి షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. తక్కువగానే వేసుకోండి. ఒకవేళ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసేస్తే మళ్ళీ స్వీట్ ఎక్కువైనా తినలేమన్నమాట. సో ఫైనల్గా ఇందులోకి నేను గీలో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో క్యారెట్ హల్వా అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్. మీకు ఇంకా థిన్గా కావాలి అంటే ఫైనల్గా ఇందులోకి కాచి చల్లార్చిన మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఈజీ అండ్ టేస్టీగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.